నొప్పి అనేది అనేక సార్లు ఒక వరం అంటాను నేను. ఎందుకంటే నొప్పి కలుగుతానే కానీ మనుషుడు దేవుని దగ్గర రాడంట. నొప్పి కలుగుతానే కానీ జీవితపు విలువ ఏంటో తెలుసుకోడంట. నొప్పిలో ఉండి పైకి లేచిన వాడే ఆశీర్వాదాలని హ్యాండిల్ చేయగలిగినాడు. అర్థమవుతుందా? పొట్టకతో ఆశీర్వాదాలను అనుభవించిన వాడు కాదు, నొప్పిని భరించిన వాడే ఆశీర్వాదాలను హ్యాండిల్ చేయగలిగినాడు. మీ జీవితంలో నొప్పి అనిపించారా? ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిన నొప్పి? మనుషులందరూ ఒరే నొప్పి 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 అంటూ మనుషులందరూ తునీకరించిన బ్రతుక. జబ్బేసి వస్తే ఎత్తింది అందరి ద్వారా గౌరవం పొందుకోవాలి. బేబీ అందరూ ఒక్కొక్కడు పిలిచిన వాడు ఎలా పిలిచాడు? ఒరే నొప్పి ఇట్రా, ఒరే నొప్పి అక్కడ పో, ఒరే నొప్పి నువ్వు ఎప్పుడు నొప్పి వేరా. హౌ ఇన్సల్టింగ్ లైఫ్ ఇస్ అట్ టైమ్స్ కదా. మనుషులు చూడండి ప్రోత్సాహపరుస్తాను ఉంటారు కానీ కృంగిదలు చేస్తానమాట అందరూ ఉంటారు. నీ చేతకానితనం గురించి మాట్లాడమంటే అందరు కలిసి మాట్లాడతారు. పాట నీకు రాదు, నీకు రాదు, నీకు రాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యలేవు. జాగ్రత్త, ఎవరు మాట వింటున్నారో ఎలా వింటున్నారో. అందరు చెప్పే అన్ని పట్టించుకుంటా, అందరు కన్విన్స్ చేసుకుంటారంటే అవ్వదు. ఈరోజు దేవుని అడగండి, దేవా నన్ను ఆశీర్వదించు. బీ రెడీ టు బీ బ్లెస్డ్. హ్యాండిల్ ద బ్లెస్సింగ్స్ విత్ కేర్. బ్లెస్సింగ్ అన్న మాట మరలా చెప్తున్నాను. అక్కడ ఏంటి బ్లెస్సింగ్ అన్న మాట? ఫలించి అభివృద్ధి